అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మీకోసం ఈస్ట్ ఫేసింగ్లో కట్టిన 200 గజాల లగ్జరీ G+1 హౌస్ సేల్కి తీసుకొని రావడం జరిగిందండి. ఈరోజు మనం రాంపల్లిలో ఉన్నాం. ఇక్కడ మెయిన్ రోడ్కి జస్ట్ 4th బిట్టే వస్తుందండి. 4th బిట్ ఫ్రమ్ మెయిన్ రోడ్ అనమాట. ఈ ప్రాపర్టీ మెయిన్ రోడ్కి జస్ట్ 30-40 మీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. మీరు అక్కడ గమనించవచ్చు, అది మెయిన్ రోడ్డు. అండ్ ఇది 4th బిట్టే వస్తుందండి. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ 30/60 డైమెన్షన్తో 200 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి. 200 గజాల 4 BHK G+1 ప్రాపర్టీ అండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. ఇంటి ముందు 25 ఫీట్ రోడ్ వస్తుందండి. ఈ విధంగా 25 ఫీట్ రోడ్ ఉంటుంది. ఆల్రెడీ సీసీ రోడ్ ఉందండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మున్సిపల్ వాటర్ లైన్ కానీ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. సో ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా ఉంటుందండి. చాలా లగ్జరీ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇక్కడ చెట్లు పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారండి. ఆల్రెడీ గ్రిల్స్ కూడా ఫిట్ చేసి ఇస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ వస్తుంది. ఈవెన్ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో ఇస్తున్నారండి. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి బోర్ వస్తుందండి. అండ్ ఇక్కడ వాటర్ సంప్ ఉంటుంది. అరౌండ్ 7,000 to 8,000 లీటర్ కెపాసిటీతో చాలా పెద్ద వాటర్ సంప్ వస్తుందండి. అండర్ గ్రౌండ్ వాటర్ సంప్ ఇంక్లూడింగ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది. ఆల్రెడీ ఫిట్టింగ్ అయిపోయిందండి. రెడీ టు మూవ్ కండిషన్లో ఈ హౌస్ ఉంది. పార్కింగ్ సీలింగ్ టోటల్గా PVC సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుందండి. సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈజీగా ఒక 2 హ్యాచ్ బ్యాక్లతో పాటు ఒక ఫుల్ సైజ్ SUV కూడా పట్టేంత పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. సో టోటల్గా ఎల్ షేప్లో పార్కింగ్ ఉంటుంది. ఇదిగోండి, ఫార్చునర్ కూడా పడుతుందండి. సో అంత పెద్ద సైజు ఉంటుందన్నమాట. ఫార్చునర్తో పాటు ఇంకా నార్మల్ కార్లు కూడా 2 పడతాయి. ఇంత పెద్ద పార్కింగ్ వస్తుందండి. ఈ విధంగా పార్కింగ్ ఉంటుంది. అండ్ నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా వస్తుందండి. ఇవన్నీ సెట్ బ్యాక్లో కూడా టోటల్గా PVC సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్లోరింగ్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ వస్తుందండి. ఇక్కడే కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండియన్ టాయిలెట్తో కామన్ వాష్రూమ్ వస్తుందండి. జస్ట్ ఫైనల్ వర్క్స్ మాత్రమే ఉన్నాయండి. టోటల్గా కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. మంచి హై క్వాలిటీ మెటీరియల్తో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. అండ్ ఆల్సో మెయిన్ డోర్ చుట్టూ కూడా గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారండి. సో దీనివల్ల మెయిన్ డోర్కి చాలా హెవీ లుక్ వస్తుంది. అండ్ హెవీ మెయిన్ డోర్ ఉంటుందండి. సైజు గమనించవచ్చు, చాలా హెవీ ఉంటుంది మెయిన్ డోర్ కూడా. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా మార్బుల్స్ ఉంటుంది. అండ్ మార్బుల్స్లో ఇచ్చిన డిజైన్ కూడా గమనించవచ్చు. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుందండి. అండ్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. టోటల్గా జిప్సమ్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు లోపల. టీవీ యూనిట్ డిజైన్ కూడా గమనించవచ్చు. అండ్ UPVC విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారండి.
విండోస్ చుట్టూ కూడా ఫోటో ఫ్రేమ్ డిజైన్లో గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా విండోస్ ఉంటాయి. అండ్ నార్త్ వైపు కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇది మధ్యలో ఆర్చ్ డిజైన్ అండి. ఆర్చ్లో నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఓపెన్ కిచెన్ ఉంటుందండి. ఇందులోనే ఇంటిగ్రేటెడ్గా పూజా రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో సపరేట్ డోర్తో వస్తుంది పూజా రూమ్. ఇది పూజ గదండి. అండ్ ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుందండి. ఈ విధంగా కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. సఫిషియెంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కిచెన్లో కూడా. అండ్ ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. చౌకోట్స్ అన్నీ కూడా ఫుల్ టేక్వుడ్ తోటే ఉంటాయండి. అండ్ ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో ఉంటుంది. ప్రతి వాష్రూమ్లో కూడా సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. పీవీసీ సీలింగ్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ పీవీసీ సీలింగ్. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ప్రజెంట్ అది క్లోజ్ ఉంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా పెద్దగా వస్తుంది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందండి. సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK పోర్షన్ అండి. ఇది ఈ విధంగా వస్తుంది. టోటల్గా 4 BHK హౌస్ అండి. ఇది G+1 ప్రాపర్టీ 4 BHK హౌస్ అండి. సో ప్రజెంట్ మనం చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇటువైపు. ఇది లిఫ్ట్ ఏరియా అండి. లిఫ్ట్ చుట్టూ కూడా గ్రానైట్తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఉంటుంది. మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయినట్టయితే ఈ విధంగా లిఫ్ట్ ఉంటుందండి. అండ్ ఇవి స్టేర్స్. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో ఎస్ఎస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. పైన హెడ్ రూమ్ కూడా గమనించవచ్చు. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది అనమాట. సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది కింద పైన. అండ్ ఇది బాల్కనీలో ఇచ్చిన పీవీసీ సీలింగ్ అండి. బాల్కనీ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. మంచి సఫిషియంట్ ఏరియా ఉంటుందండి. 200 గజాలు కాబట్టి ప్రతి రూము ప్రతి ఏరియా కూడా మంచి స్పేషియస్గా వస్తుంది. సో మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. చాలా హ్యూజ్గా వస్తుంది హాల్. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియాలోకి డోర్ అండి. మధ్యలో ఇచ్చిన ఆర్చ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. ఇంకా ఫిట్ అవ్వలేదు. ప్లంబింగ్ వర్క్ అండ్ సెకండ్ కోట్ పెయింట్ అనేది పెండింగ్లో ఉందండి. టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. అండ్ ఇది కిచెన్ అండి. సెమీ ఓపెన్ కిచెన్ వస్తుంది. అండ్ ఇందులో ఇది ప్రొవైడ్ చేసిన లైట్స్ కూడా గమనించవచ్చు. చాలా ట్రెండీ డిజైన్తో లైట్స్ వస్తాయండి. కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా మన పూజా రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈజీగా ఒక ఇద్దరు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజా రూమ్ అనేది ఉంటుందండి.
విత్ డోర్ వస్తుంది. అండ్ ఇది కిచెన్ అండి, కిచెన్ ఏరియా. జెడ్ బ్లాక్ గ్రానైట్ అనేది యూజ్ చేశారండి కిచెన్ ప్లాట్ఫామ్కి. టోటల్గా యూ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ అనేది వస్తుంది. అండ్ సఫిషియంట్ షెల్ఫ్స్ ఉంటాయండి కిచెన్లో కూడా. ఇది బాల్కనీ ఏరియా అండి. సో బాల్కనీ ఏరియాలో గ్రిల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి వీళ్ళు. వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా ఇక్కడే ఉంటుంది, వాష్ ఏరియా ఉంటుందండి. ఈ విధంగా బాల్కనీ ఉంటుంది. ఇటువైపు చూసుకున్నట్టయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. చాలా మంచి సైజులో వస్తుందండి చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ ఇక్కడే మనకి లో రూఫ్ కూడా ఉంటుంది, పైన లో రూఫ్ అనేది వస్తుంది. అండ్ ఇది కామన్ వాష్రూమ్, ఇండియన్ టాయిలెట్తో కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉంటుందండి. సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా చాలా పెద్దగా వస్తుందండి. ఈస్ట్ ఫేసింగ్లో 200 గజాల ప్రాపర్టీ అండి. ఇది 30/60 డైమెన్షన్ ఉంటుంది. రాంపల్లి మెయిన్ 100 ఫీట్ రోడ్కి జస్ట్ 4th బిట్ మాత్రమే వస్తుందండి. మెయిన్ రోడ్ నుండి 4వ బిట్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో 200 గజాల G+1 ప్రాపర్టీ అండి. దాదాపు 3200 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ ఏరియా ఈ ప్రాపర్టీ ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 1,80,00,000గా చెప్తున్నారండి. 1.80 CRగా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, నెగోషియేషన్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ ప్రాపర్టీ పైన. ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఈ విధంగా టెర్రస్ ఏరియా ఉంటుంది. చుట్టూ కూడా అన్ని హౌసెస్ ఉంటాయండి, మీరు గమనించవచ్చు. ఇది లిఫ్ట్ ఏరియా అండి, సపరేట్ డోర్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 2 ట్యాంక్స్ వస్తాయి. అండ్ ట్యాంక్స్ కింద స్పేస్ ఉంటుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.